నమో భగవతే. శిరాకదంబ పాఠకులందరకు హార్దిక శుభాభివందనములు. ఆగస్టు 15వ తారీఖున జాతీయ పర్వదినం. భారతదేశాలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15వ తారీఖు నుండి భారతదేశీయులు తమను తాము పరిపాలించుకొనుచున్నారు. దానికి ముందు మన దేశము స్వతంత్రమవ్వడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. ప్రతి కార్యసిద్ధికి పురుష ప్రయత్నంతో పాటు పురుషోత్తముని అనుగ్రహం కూడా ఉండాలి అనేది పెద్దలు చెప్తారు. అయితే ఆ పురుష ప్రయత్నం చేసి పురుషోత్తముని అనుగ్రహం కూడా సంపాదించటం కోసం గంభీరంగా ప్రయత్నించిన వారిలో శ్రీ అరవిందులు ముఖ్యులు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీ అరవిందులను సందేశం ఇమ్మని అడగగా వారు దేశమునకిచ్చిన, కేవలం దేశమునకే కాక మానవ జాతికంతటికి వారిచ్చిన సందేశమును ఈ శుభ సందర్భంలో మనం తెలుసుకొనిచున్నాము. వారు ఆంగ్లములో ఇచ్చిన సందేశమును హైదరాబాదులోని ముషీరాబాదు ఎందలి శ్రీ అరవింద ఆశ్రమం వారు తెలుగులోకి అనువదించగా దాని ఆధారముగా మరికొంత సరళమైన భాషలో వారి సందేశమును శ్రీ అరవిందులు ఇచ్చినట్లుగా ఇప్పుడు నేను ఇక్కడ చదవగలను. పాఠకులు అందరి విశేషమును ఆస్వాదించగలరని తెలుసుకొని ప్రజలలోకి వెళ్లేలా చేయగలరని ఆశించుచున్నాను. ఆగస్టు 15, 1947 శ్రీ అరవిందులు ఇచ్చిన సందేశం. భారతదేశమునకు ఇది గత శకాంతమును నూతన యుగ ఆరంభమును సూచించుచున్నది. ఇది మనకు మాత్రమే గాక మొత్తము ప్రపంచమునకు అంతటకును సంకేతాత్మకమైన దినము. ఎందుకనగా ఒక నూతన ప్రభుత్వము శక్తివంతమై చెప్పనలవి కాని సాధ్యతలతో దేశముల కూటమి యందు ప్రవేశించి మానవ జాతి రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక భవిష్యత్తును నిర్ణయించుటలో ప్రముఖ పాత్రను నిర్వహింపనున్నది అని ఈ భారతదేశ స్వాతంత్ర్యము సూచించుచున్నది. ఈరోజు వ్యక్తిగతముగా నాకు, నేను ప్రతిపాదించిన జీవిత సిద్ధాంతమును అనుసరించుచున్న వారికి మాత్రమే పరిమితమైన నా జన్మదిన వేడుక అందరకు పర్వదినముగా ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకొనుట ఆనందదాయకమగుట సహజమే. గుప్తవేత్తనైన నేను ఇది కాకతాళీయము అని గాని ఆకస్మిక సంఘటన అని కాని అనుకొనుటలేదు. ఏ కార్యముతో నా జీవితము ప్రారంభమైనదో ఆ కార్యమునందు నన్ను ముందుకు నడిపించుచున్న దివ్య శక్తి యొక్క ఆదేశం ఇది అని తదంగీకార ముద్ర అని భావించుచున్నాను. వాస్తవమునకు ఇంచుమించు నేను ఆశించిన ప్రపంచ ఉద్యమములన్నీయూ నా జీవిత కాలములో సిద్ధించుటను చూడవలయను అని ఆశించిన ఆ రోజులలో ఇవి అసాధ్యమైన కలలుగా కనిపించినను ఈ దినమున అవి ఫలసిద్ధికి సమీపమునందు ఉన్నట్లు, నెరవేరు మార్గమునందు ఉన్నట్లుగా గుర్తించగలుగుచున్నాను. ఈ మహోన్నత శుభ సమయమున సందేశము ఇమ్మని అడిగి ఉంటరి, కానీ బహుశా నేను ఆ స్థితి యందు లేను. అయినను నా బాల్యము, నా యవ్వన కాలమునందు నేను ఊహించిన లక్ష్యములు, నా ముందు ఉంచుకొనిన ఆదర్శములు ఇప్పుడు ఫలప్రదమగుటను చూచుచున్నందున వాటిని గురించి స్వీయము, వ్యక్తిగతము అగు ప్రకటనను మాత్రమే చేయగలుగుదును. అవి భావి భారత కార్యభాగములు అయినందున, భారతదేశ స్వాతంత్ర్యమునకు సంబంధించినవి కూడా అయినందున నా ఆదర్శముల సాకారమునకు భారతదేశము ప్రథమ స్థానమును ఆక్రమించగలదు అని నా నమ్మకం. భారతదేశము మేల్కొనుచున్నది అని మొదటి నుండి గట్టిగా చెప్పుచునే ఉన్నాను. అది తన భౌతిక స్వప్రయోజనములను, తన విస్తృతిని, ఔన్నత్యమును, శక్తి సంపదలను నెరవేర్చుకొనుటకు మాత్రమే కాక వాటితో పాటు ఇతరుల వలె అన్య దేశములపై ఏలుబడిని చేయుటకును కాక భగవానుని కొరకు, ప్రపంచమునకు సహకరించుట కొరకు, సమస్త మానవ జాతికి మార్గదర్శిక సహాయకారిగా కూడా భారతదేశము వికసించవలెను. ఆనాటి నా లక్ష్యములు, వాటి ఆదర్శముల క్రమము ఇది. ముందుగా
భారతదేశము స్వాతంత్ర్యమును ఐక్యతను సాధించవలెను. తదుపరి ఆసియా ఖండము మరల మానవ సభ్యతాభివృద్ధిని సాధించి స్వేచ్ఛగా జీవించవలెను. తదుపరి నూతనము, మహత్తరము, ప్రకాశమానము, ఔదార్యము అగు జీవనమునకు మానవ జాతి ఎదగవలెను. ఆపై మానవ జాతికి అంతటికీ ఆధ్యాత్మిక జీవనమునకు కావలసిన శిక్షణమును, జ్ఞానమును కానుకగా భారతదేశమే ఇయ్యవలెను. చివరగా మానవుడు తన చేతనను ఉన్నతతర భూమికకు ఉద్ధరించుట ద్వారా తన అనేకములైన జీవిత సమస్యలను పరిణామ పథమున పరిష్కరించుకొనవలెను. వాటి వివరములను ఇప్పుడు చూద్దాం. భారతదేశము స్వతంత్ర దేశమైనదే కానీ ఐక్యతను పొందలేదు. అఖండ భారతము కాలేదు. చీలి ఖండములైన స్వతంత్రమే ఇది. పూర్వము బ్రిటిష్ వారి విజయమునకు కారణమైన విభిన్న సంస్థానములుగా మరలా విడిపోయి అయోమయ పరిస్థితిలో పడిపోవునా అన్నట్లు గోచరించను. కానీ అదృష్టవశాత్తు అట్టి ప్రమాద పరిస్థితి నుండి తప్పించుకునే అవకాశము ఇప్పుడు శాసనసభ వారు తెలివిగా అవలంబించిన కఠిన పద్ధతి వలన కలిగినది. అది ఛిద్రము, చిలికలు లేకుండగా నిమ్న జాతుల సమస్య పరిష్కారములు సుసాధ్యమైనవి. కానీ దేశ రాజకీయ విభజన స్థిరపడేటట్లుగా హిందూ ముస్లిముల పూర్వపు మత భేదము చేయునా అని అనిపించుచున్నది. కాంగ్రెస్ నాయకులు, దేశీయ మహాసభ వారు ఈ విభజన నిర్ణయము శాశ్వతమైనదిగా, తాత్కాలిక పరిష్కారమునకు మించినదిగా అంగీకరించరు అని ఆశించుదము. ఈ విభజన శాశ్వతమైనదే అయిన ఎడల భారతదేశము తీవ్రముగా దుర్బలమైపోవచ్చును, వికలమును కావచ్చును. అంతఃకలహములకు సదా అవకాశము కలుగును. నూతన దురాక్రమణకు, విదేశీయుల ఆధిపత్యమునకు కూడా అవకాశం లేకపోలేదు. ఏమైనా దేశ విభజన అంతరించిపోవలసినదే. ప్రస్తుత తీవ్ర పరిస్థితి సమసిపోవటం వలన కానీ, శాంతి అన్యోన్యతల ఆవశ్యకతను క్రమక్రమముగా గుర్తించుట వలన కానీ, అందరకు శ్రేయోదాయకమైన నిరంతర కార్యాచరణలను చేపట్టుట వలన కానీ, మరి ఏదో ఒక మార్గమున ఐకమత్యము ఏర్పడుట వలనైనను ఈ విభజన అంతరించిపోగలదని ఆశించుదము. ఐక్యత ఒక మతపరమైన మూల సిద్ధాంత ప్రాధాన్యంతో కాక సర్వమత సమ్మతమైనదిగా ఉండవలెను. ఏ విధముగా అయినను భారతము అఖండము కాని ఎడల దేశ భవిష్యత్తు క్షీణించును. అట్లు కారాదు. మరొక ఆదర్శము ఆసియా మేల్కొన్నది. అందలి బహుభాగములు విముక్తములైనవి లేదా విముక్తములు కానున్నవి. ఇంకను దాస్యమందున్న భాగములు స్వాతంత్ర్యమునకై తీవ్రముగా పోరాడుచున్నవి. నేడో రేపో అవి స్వాతంత్ర్యమును పొందగలవు. ఈ విషయమున భారతదేశము తన పాత్రను నిర్వహించవలసి ఉన్నది. ఆ కార్యమును శక్తి సామర్థ్యములతో ప్రారంభమైనది. తద్వారా భారతము తనకు గల సాధ్యతల పరిమాణమును సకల జాతుల నిర్వాహక సభ యందు తన స్థానమును సూచించగలుగును. మూడవది, మానవ జాతి ఐక్యమందుట మొదలెడినది అయినను భయంకరమైన దుస్థితులతో పోరాడవలసి ఉన్నది. చరిత్ర అనుభవమును మార్గదర్శముగా తీసుకున్నట్లయితే విజయము సాధించే వరకు ఆ స్థితి అధికము కాగలదు. ఇందున కూడా భారతదేశము ముఖ్యమైన పాత్రను నిర్వహించుట మొదలెడినది. భారతదేశము విస్తృతమైన రాజనీతిజ్ఞతను వృద్ధిపరచుకొనినట్లయితే తాత్కాలిక పరిస్థితులకు, తక్షణ అవకాశములకు కాక భవిష్యత్తును దృష్టి అందించుకొని ముందడుగు వేయగలుగును. భారతదేశ ప్రత్యక్షతయే తామసము, భయాన్వితము అయిన అభివృద్ధికిని, సాహసము, చురుకుదనము గల అభివృద్ధికిని గల వ్యత్యాసమును తెలియజేయును. ఇందున ప్రళయాంతమొకటి ఈ ఐక్యత నడుమ వచ్చి ఆటంకము కలిగించను వచ్చును. ఆ విపత్తు ఎంత చెడగొట్టినను
అంతిమ విజయం మాత్రం తథ్యం. ఎట్టి పరిస్థితులలోనూ ఐక్యత అనునది ప్రకృతి ధర్మమునకు అత్యంత అవసరమైనది అని భారతము సాధించిన దాన్ని బట్టి నిర్భయముగా ముందుగానే చెప్పవచ్చును. దేశములకు ఐక్యత ఆవశ్యకత విదితమైనదే. ఆ ఐకమత్యమే లేనిచో మున్ముందు చిన్న చిన్న దేశముల స్వతంత్ర్యము ఎన్నటికీ సురక్షితము కాలేదు. పెద్దవి శక్తివంతములైన దేశములు కూడా సురక్షితముగా మనజాలవు అనుట నిశ్చయము. అటులనే భారతదేశము ఖండములుగా ఉన్నచో ఆమె రక్షణ యందు ఆమెకే నమ్మకము ఉండదు. అందువలన సర్వమానవ శ్రేయస్సు దృష్ట్యా ఐకమత్యము ఏర్పడవలెను. మానవ దుర్బలత్వము, బుద్ధిహీనమైన స్వార్థమే దానిని ఆటంకపరచుచు తనకు ఎదురు వచ్చిన దైవ ప్రయత్నమును కూడా నిష్ప్రయోజనము అనును. ప్రకృతి అవసరమునకు దైవ సంకల్పమునకు వ్యతిరేకముగా అధిక కాలము ఇవి నిలువజాలవు. జాతీయత స్వతహా సిద్ధించును. అంతర్జాతీయ భావము విషయములను స్పష్టముగా చూచుట, అంతర్జాతీయ సంస్థల స్థాపనలు వాటిని అభివృద్ధి చేయవలెను. ద్వంద్వ లేక బహుదేశముల పౌరసత్వము వంటివి కూడా పెంపొందవలేను. ఈ విధముగా సంప్రదాయములు స్వతహా చేరువు కావచ్చును. జాతీయత హృదయపూర్వకముగా తన యుద్ధ తీవ్రతను విడనాడి వీటినన్నింటినీ పెంపొందించిన స్వీయ దృష్టితో సమగ్రముగా ఒక నవ్య ఐక్యత యొక్క ఆత్మను పొందును. ఇక 4వది భారతీయ ఆధ్యాత్మికత ఐరోపా అమెరికాలలో నిరంతరము అధికాధిక పరిమాణమున వ్యాప్తి చెందుచున్నది. ఈ ఉద్యమము కాలానుగుణ విపత్తులు సంభవించునను అందరూ అత్యంత ఆశతో ఆశ్రయము లభించునను కూడా కేవలము భారతదేశ ప్రబోధములే కాక ఆమె ఆత్మ కొరకు ఆధ్యాత్మిక సాధన కొరకు భారతదేశముపై దృష్టిని నెలకొల్పి ఉన్నారు. అందువలన ప్రపంచమునకు భారతదేశము ఆధ్యాత్మికతను కానుకగా ఇయ్యవలెను. చివరిగా నా వ్యక్తిగత నమ్మకము, భావము, నా ఆదర్శములపై దూరదృష్టి కల మేధావులు భారతదేశములోను పాశ్చాత్య దేశములలోనూ ఆలోచించుట మొదలెడిరి. ఇతర మార్గముల కన్నా ఈ మార్గమునందు కష్టములు భయంకరమైనవి అయినను ఈ కష్టములు కూడా అధిగమించుట కొరకే సంక్రమించుచున్నవి. పరమేశ్వరుని సంకల్పము ఉన్న ఆ కష్టములను అధిగమించగలము. ఇక్కడ కూడా ఆత్మోన్నతి అంతఃచేతనల ద్వారా ఈ పరిణామము జరగవలసి ఉన్నది. ఇది విశ్వకార్యమే అయినను దీని ప్రారంభము, దీని కేంద్ర ఉద్యమము భారతమాతదే కావచ్చును. భారత స్వాతంత్ర్య దినమున నా భావము ఇది. ఇంతవరకు దీనిని ఎంతవరకు సంభవము, ఏ విధముగా ఎంత త్వరగా నెరవేరును ఇది అనున్నది నవీన స్వతంత్ర భారతదేశముపై ఆధారపడి ఉన్నది. ఈ సందేశం గురించి శ్రీమాత కూడా ఒకానొక సాధకుని ప్రశ్నకు ఇచ్చిన సమాధానము ఇలా ఉన్నది. స్వతంత్ర దినమున శ్రీ అరవిందులు ఇచ్చిన సందేశమును చదువుట అవసరము. మరలా మరలా చదివి దాని సంకేతమును లక్షలాది జాతీయులకు తెలియజెప్పవలెను. భారతదేశీయులు శ్రీ అరవిందులపై నమ్మకము, విశ్వాసము కలిగి ఉండుట అవసరము. శ్రీ అరవిందుల ప్రబోధములను పాటించుట వలన దేశమునందు అవసరమైన అన్యోన్యత, విశ్వాసము ఏర్పడును అని శ్రీమాత సాధకునకు సమాధానముగా సెలవిచ్చినారు. అయితే ప్రస్తుతము ఉన్న రాజకీయ పరిస్థితులు శ్రీ అరవిందుల సందేశము వైపు తీసుకువెళుచున్నవా అన్నట్లుగా ఉన్నవి. అనగా ఐక్యత కోసం ప్రయత్నం జరుగుతున్నదా అన్నట్లుగా ఉన్నది. అంతా కూడా అనుకూలంగా జరిగి సర్వ మానవ జాతి అభివృద్ధితో సుసంపన్నముగా జీవించగలదని ఆశిద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా ప్రముఖులందరకు హార్దిక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ అరవిందుల సందేశము ప్రజలలోకి వెళ్ళాలి అని ఆశించే శ్రీమాత ఆశీస్సులో ఒక ప్రయత్నముగా ఇది చేయుచున్నాము. అస్తు శుభం భూయాత్.